రేపే విజయ ఏకాదశి శుక్రవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని ఈ కూర వండితే చాలు 4 దిక్కుల నుంచి ధనం దూసుకు వస్తుంది. మీ భర్త యొక్క సంపాదన అనేది పెరిగి బాగా కలిసి వస్తుంది. అలాగే తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద, ఆస్తి, ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి. కాబట్టి మనకు శుక్రవారంతో కలిసి వచ్చినటువంటి ఈ విజయ ఏకాదశి రోజున ఈ కూర వండితే మీకున్నటువంటి కష్టాలు, ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి. మాఘమాసంలో వచ్చే 2వ ఏకాదశిని విజయ ఏకాదశి అంటారు. అందులోని ఈ ఏకాదశి మనకు శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి చాలా గొప్ప అదృష్టం అని చెప్పుకోవచ్చు. అలాగే ఈరోజు మూలా నక్షత్రం కూడా ఏర్పడుతుంది. శుక్రవారం ఏకాదశి రావటము, అలాగే ఈ మూలా నక్షత్రంతో కలిసి రావటము, ఇవన్నీ చాలా గొప్ప విశేషము, అదృష్టము. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. ప్రతి నెల కూడా ఏకాదశులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కృష్ణపక్షంలో ఒకటి, శుక్లపక్షంలో ఒకటి, ఇట్లా ఏకాదశులు అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత అనేది ఉంటుంది. ఈ ఏకాదశి రోజున చేసే విష్ణు పూజలకు 1,000,000 రెట్ల పుణ్య ఫలితం అనేది ఉంటుంది. ఈ రోజున విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. అలాగే ఈ ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించిన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అప్పుల బాధల నుంచి చాలా తేలికగా బయటపడొచ్చు. ఈ ఏకాదశి శుక్రవారంతో కలిసి వచ్చింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి ఒక ఉప్పు ప్యాకెట్ని ఇంటికి తీసుకొచ్చుకుంటే ఆ తల్లి మీ ఇంటి లోపలికి కోట్ల రూపాయలతో అడుగు పెడుతుంది. ఒక ఉప్పు ప్యాకెట్ని తీసుకొచ్చుకొని ఎడమ చేత్తో ఒక గుప్పెడు ఉప్పు తీసుకొని ఒక ఎరుపు రంగు వస్త్రంలో మూటలాగా కట్టి మీరు మీ ఇంటి గుమ్మానికి బయట వైపు వేలాడతీయండి. అలా చేయటం వలన ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఆ లక్ష్మీదేవి ఆకర్షితురాలవుతుంది. నరదిష్టి కూడా మీ ఇంటి మీదది తొలగిపోతుంది. అలాగే గడపలకు కూడా చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టేసి మీరు గడపకు కూడా మామిడి తోరణాలు కట్టుకోవచ్చు. అలా కట్టుకోవటం వలన ఇల్లు కలకలలాడుతుంది. చెడు దృష్టి అంతా తొలగిపోతుంది. గుమ్మానికి బయట కూడా శుభ్రంగా నీటితో కడిగి చక్కగా అష్టదళ పద్మ ముగ్గు వేసుకొని పసుపు కుంకుమలు చల్లుకోండి. ఇల్లంతా కూడా శుభ్రంగా ఉప్పు నీటితో తుడుచుకోవాలి. ఉప్పు నీటితో తుడిస్తే నెగిటివ్ ఎనర్జీ, నకారాత్మక శక్తులు, దుష్ట శక్తులు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. క్రిమి సంహారిణి జరుగుతుంది. తరువాత ఇల్లంతా కూడా ధూపం వేయండి. ఆ ధూపం పొగ రూపంలో దుష్ట శక్తులన్నీ కూడా బయటికి పారిపోతాయి. ఇంట్లో మంచి సువాసన అనేది వెదజల్లుతుంది. ఇక తరువాత విష్ణుమూర్తి, లక్ష్మీదేవి దగ్గర తప్పనిసరిగా ఆవు నేతితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. ఒక చిన్న బెల్లం ముక్కను మీరు నైవేద్యంగా సమర్పించి మీరింట్లో దీపారాధన చేసుకోవటం వలన మీ ఇంట్లో ఉన్నటువంటి చెడంతా పూర్తిగా తొలగిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. ఈ రోజున రావి చెట్టును తాకితే 1,000,000 జన్మల పుణ్య ఫలితము. మీ ఇంటి దగ్గర కానీ లేదా గుడి ప్రాంగణంలో కానీ రావి చెట్టు ఉంటే రావి చెట్టుకు చెంబుడు నీటిని పోసి నమస్కారం చేసుకొని ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర కూడా మీకు కుదిరితే ఒక దీపం వెలిగిస్తే చాలా మంచిది. రావి చెట్టు అందుబాటులో లేని వాళ్ళు విష్ణుమూర్తి స్వరూపమైనటువంటి ఉసిరి చెట్టును తాకినా కూడా మీకు సకల పాపాలన్నీ తొలగిపోయి అదృష్టము, ఐశ్వర్యం అనేవి మీ సొంతమవుతాయి. పూజ చేయలేని వారు ఇలా ఈ చెట్టును తాకినా కూడా 1,000,000 జన్మల పుణ్య ఫలితము. ఇక తరువాత ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలస్నానం చెయ్యాలి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా ఈ రోజు స్నానం చేసే నీటిలో చిటికెడు పసుపును కానీ లేదా లేత వేపాకులను కానీ వేసుకొని స్నానం చేస్తే బాగా కలిసి వస్తుంది. దోషాలు తొలగిపోతాయి. అలా చేసిన తర్వాత పసుపు రంగు వస్త్రాలు ధరించండి. ఆడవారు అలాగే పిల్లలు పంజాబీ డ్రెస్సులు వేసుకునే వాళ్ళు కానివ్వండి, మగవారు షర్ట్స్ రూపంలో కానివ్వండి, పసుపు రంగు వస్త్రాలు విష్ణుమూర్తికి చాలా ఇష్టం కాబట్టి పసుపు రంగు వస్త్రాలు వేసుకుంటే మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. నెగిటివ్ అంతా తొలగిపోతుంది. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. ఈరోజు విష్ణుమూర్తి, లక్ష్మీదేవి ఇద్దరు కలిసి ఉన్నటువంటి చిత్రపటానికి చక్కగా గంధము, కుంకుమ, మందార పుష్పాలతో కానీ ఎరుపు రంగు గులాబీ పువ్వులతో కానీ చక్కగా అలంకరణ చేసుకొని మీరు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వల్ల మీకు విపరీతంగా కలిసి వస్తుంది. మీ ఇంటి పరంగా, మీ పరంగా ఉన్నటువంటి అంటే బయటికి చెప్పుకోలేని బాధలు ఇలాంటివన్నీ కూడా తొలగిపోతాయి. ఏకాదశి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టం కాబట్టి ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఆర్థిక సమస్యలతో
అప్పుల సమస్యలతో బాధలు పడుతున్నారో వారు యాలుకల మాలను 11 యాలుకలను తీసుకొని ఒక దారానికి గుచ్చి యాలుకల మాలను వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే అప్పుల బాధల నుంచి బయటపడవచ్చు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి ముందల ఒక పిండి దీపాన్ని వెలిగిస్తే మీకున్నటువంటి కొండంత కష్టమైనా సరే మంచులాగా కరిగిపోతుంది. మీ యొక్క సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఈ రోజున తులసి మొక్క దగ్గర ఒక దీపం వెలిగించినా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. పూజలో కూడా తులసి దళాలను విష్ణుమూర్తి దగ్గర వెంకటేశ్వర స్వామి దగ్గర తప్పనిసరిగా పెట్టండి, లేదా తులసి మాలనైనా సమర్పించండి. అయితే ఈ రోజున తులసి దళాలను కొయ్యకూడదు. ముందు రోజే తులసి దళాలను తీసుకొని మీరు చక్కగా పక్కన పెట్టుకోండి. ఈ రోజున గోళ్ళు కొరుక్కోవటం కానివ్వండి, తలకు నూనె రాసుకోవటం కానివ్వండి, జుట్టు విరబోసుకోవటం కానివ్వండి, అలాగే నలుపు రంగు బట్టలు కానీ బ్లూ కలర్లో ఉన్నటువంటి బట్టలు కానీ పిల్లలు పెద్దలు ఇలాంటివి వేసుకోకూడదు. మగవారు గడ్డం చేయించుకోవటం ఇలాంటి పొరపాట్లు చేయకూడదు, చేస్తే దరిద్రం పడుతుంది. ఇక ఈ రోజున గోపూజ చేస్తే చాలా మంచిది. గోమాతలో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు కాబట్టి గోవును తాకి గోవుకు ఆహారంగా అరటి పండ్లను కానీ లేదా నానబెట్టినటువంటి గోధుమలు పెసలు బెల్లంతో కలిపి తినిపించటం వలన మీకున్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ముక్కోటి దేవతల యొక్క సంపూర్ణ ఆశీర్వాదాలు అనేవి మీకు ఉండి మీకు బాగా కలిసి వస్తుంది. శుక్రవారం కాబట్టి గోమాత లక్ష్మీదేవి స్వరూపం కూడా కాబట్టి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ ఆశీస్సులు కూడా కలిగి కుబేరులుగా మారుతారు. ఇంకా ఈ ఏకాదశి శుక్రవారం రోజున మీ చేత్తో ఉప్పును కానివ్వండి లేదా పాలను కానివ్వండి పెరుగును కానివ్వండి ఎవరికి పొరపాటును కూడా ఇవ్వద్దు. అలా ఇస్తే ఆ రూపంలో లక్ష్మీదేవి మీ ఇంటి లోపల నుంచి వాళ్ళ ఇంటి లోపలికి వెళ్ళే అవకాశం అనేది ఉంటుంది. దరిద్రం మిమ్మల్ని పట్టి పీడిస్తుంది. అలాగే ఈ రోజున ఎవరికి అప్పు ఇవ్వటం కానీ ఎవరి దగ్గరైనా అప్పు తీసుకోవటం కానీ చేయవద్దు. అలా చేస్తే ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలతో పాటుగా అనారోగ్య సమస్యలు అనేవి పెరుగుతాయి. భార్యాభర్తల మధ్య గొడవలు అనేవి ఎక్కువవుతాయి. అలాగే ఈ రోజున స్త్రీలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండలేము అని అనుకున్న వారు పాలు పండ్లను ఆహారంగా తీసుకుంటూ ఒక పూట భోజనం చేయొచ్చు. లేదు అది కూడా మాకు కుదరదు అని అనుకున్న వాళ్ళు పేదలకు అరటి పండ్లను కానీ లేదా భోజనం ప్యాకెట్ను కానీ ఆహారంగా ఇవ్వటం వల్ల మీరు ఉపవాసం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. ఇక ఈ శుక్రవారం మూలా నక్షత్రం సందర్భంగా పూజ చేసినప్పుడు కనకదార స్తోత్రాన్ని చదవండి. అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి. అలాగే మీకు బాగా కలిసి వస్తుంది. ఇంకా ఏకాదశి రోజున మీ ఇంటికి ముత్తైదువులను పిలిచి వాళ్ళ కాళ్ళకు పసుపు రాసి తాంబూలం అందిస్తే దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. మీ భర్త సంపాదన పెరుగుతుంది. మీ భర్త ఆయుష్ పెరుగుతుంది. మీ భర్త మీరు నిండు నూరేళ్లు ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో పిల్లా పాపలతో సంతోషంగా ఉంటారు. కుటుంబంలో గొడవలు అనేవి పూర్తిగా తొలగిపోతాయి. అలాగే ఇంట్లో ఆడవారు కూడా చక్కగా పూజ చేసేటప్పుడు కాళ్ళకు పసుపు రాసుకోవటము, అలాగే తల్లో పువ్వులు పెట్టుకోవటము, మెడలో నల్లపూసలు వేసుకోవటం, నుదుటిన కుంకుమ బొట్టు, పాపిట్లో కుంకుమ బొట్టు, చేతులకు మట్టి గాజులు వేసుకోవటము, ఇలా కలకలలాడుతూ ఇంటి ఇల్లాలు ఎంత కలకలలాడుతూ ఉంటుందో అలాగే ఆ ఇంటికి కూడా అంత బాగా కలిసి వస్తుంది. ఆ ఇంట్లో భర్త యొక్క ఆలోచన విధానం కూడా అంత బాగుంటుంది. ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది. అనారోగ్య సమస్యలన్నీ పూర్తిగా తొలగిపోయి ఒక మంచి పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది. ఇంట్లో వాతావరణం అనేది చాలా సంతోషంగా ఉంటుంది. ఇక ఈ రోజున ఇంట్లో ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని వండాల్సినటువంటి అతి ముఖ్యమైనటువంటి కూర లేత బెండకాయ కూర. ఈరోజు ఖచ్చితంగా బెండకాయ తినాలి. బెండకాయ తింటే మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోతాయి. బెండకాయలో ఉండే జిగురు తత్వము ఎలాగైతే మనకు జిగటగా ఉంటుందో జారుతుందో అలాగే మన జీవితంలో ఉన్నటువంటి కష్టాల నుంచి ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు కూడా అలా జారిపోతాయి. ముఖ్యంగా ఎంత సంపాదించినా కూడా మాకు చేతిలో డబ్బు నిలవటం లేదు అనుకునే వాళ్ళు, ఇంకా ఎవరికైతే అప్పుల బాధలతో ఇబ్బంది పడుతూ ఉంటారో అలాంటి వారు ఈరోజు బెండకాయ కూరను పులుసు రూపంలో కానీ లేదా ఫ్రై రూపంలో కానీ చారు రూపంలో కానీ వండుకొని తినటం వలన మీ జాతకంలో ధనస్థానం అనేది బలపడి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది కలుగుతుంది. అలాగే రావాల్సినటువంటి డబ్బు కూడా మీకు ఖచ్చితంగా చేతికి అందుతుంది. ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. కాబట్టి ఈ రోజున మార్కెట్కి వెళ్ళినప్పుడు గుర్తుపెట్టుకొని లేత
బెండకాయలను కొనుక్కొని తీసుకొచ్చుకొని ఇలా మీరు బెండకాయ కూరను పిల్లలు పెద్దలు అందరూ వండుకొని తినటం వలన మీ యొక్క సంపాదన పెరుగుతుంది, మీ యొక్క ఆయుష్ పెరుగుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది, కలిసి వస్తుంది. ఇంకా ఈ రోజున లేత సొరకాయ కూర తింటే చాలా మంచిది. ఈ సొరకాయ కూరను తింటే కష్టాలన్నీ తొలగిపోతాయి. అలాగే విష్ణుమూర్తికి సొరకాయ అంటే చాలా ప్రీతికరము. ఈ ఏకాదశి మనకు మంచి రోజుతో కలిసి వచ్చింది కాబట్టి సొరకాయ కూర తినటం వల్ల మన జీవితంలో ఉన్నటువంటి కష్టాలన్నీ పూర్తిగా తొలగిపోతాయి. ఇంట్లో మనశ్శాంతి అనేది కలుగుతుంది. సొరకాయ కూరలో చక్కగా పాలు పోసుకొని మీరు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా ఇట్లా సొరకాయ కూరను గనక తినటం వలన మీకు ఆరోగ్యము పెరుగుతుంది, మనసు ప్రశాంతంగా ఉంటుంది, ఆందోళన ఒత్తిడి కూడా పూర్తిగా తగ్గిపోతుంది. సొరకాయలో నీరు ఎలాగైతే ఉంటుందో అలాగే మన కష్టాలు కూడా నీటిలాగా కరిగిపోతాయి. కాబట్టి ఈ రోజున గుర్తుపెట్టుకొని లేత సొరకాయలను ఇంటికి కొని తెచ్చుకొని మరీ వండుకోండి. ఇక తరువాత కూర మునగాకు కూర. మునగ చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపము. ఈ ఏకాదశి రోజున మునగాకు కూర తింటే బాగా కలిసి వస్తుంది. మునగాకు మన జాతకంలో శుక్రదోషాలను పోగొడుతుంది. శుక్రుడు అంటేనే అదృష్టానికి, ఐశ్వర్యానికి, భోగభాగ్యాలకు కారకుడు. ఆర్థిక ఇబ్బందుల్లో అప్పుల సమస్యలతో బాధలు పడేవారు, గొడవలు పడేవారు ఈరోజు మునగాకును పప్పులో కానీ లేదా పొడి రూపంలో కానీ వేసుకుని తింటే చాలా మంచిది. మునగాకులో ప్రకృతి శక్తి, దైవశక్తి రెండూ కూడా కలిసి ఉంటాయి. ఇలా ఈ మునగాకును తినటం వలన పిల్లల్లో కూడా జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది. పెద్దవాళ్ళకు కూడా మంచి విటమిన్స్, ప్రోటీన్స్ అందుతాయి. అలాగే ఈ మునగాకును తినటం వలన ఎముకలు బలపడతాయి, కాల్షియం పెరుగుతుంది, అలాగే హెమోగ్లోబిన్ స్థాయి కూడా పెరుగుతుంది, రక్తం బాగా పెరుగుతుంది, కంటి చూపు బాగా బలపడుతుంది, అలాగే జుట్టు కూడా బాగా పెరుగుతుంది. కాబట్టి తినండి. ఇలా ఈ రోజున గుర్తుపెట్టుకొని ఈ కూరలను వండుకొని తినటం వలన మీ జాతక దోషాలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు అదృష్టము, ఐశ్వర్యం అనేవి మీ సొంతం అవుతాయి. అంతేకాకుండా శరీరం దృఢంగా ఉక్కులాగా మారుతుంది, బాగా కలిసి వస్తుంది, విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అయితే ఈ రోజున పొరపాటున కూడా పొట్లకాయ కూరను వండటం కానీ తినటం కానీ చేయవద్దు. పురాణాల ప్రకారము ఈ పొట్లకాయను వండటం వలన దరిద్ర బాధలు అనేవి ఎక్కువ అవుతాయి. కాబట్టి ఈ పొట్లకాయను మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో ఇంటి దరిదాపులకు కూడా తీసుకొచ్చుకోవద్దు. అలాగే మనకి ఈ పొట్లకాయ పొడవుగా పాము రూపంలో ఉంటుంది కాబట్టి దీనిని కట్ చేసే ప్రయత్నం కూడా చేయొద్దు. అలా చేయటం వలన చాలా రకాల సమస్యలు అనేవి మన వెంట పడతాయి. తరువాత కోడిగుడ్డు. ఈ రోజున కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లో వండటం కానీ తినటం కానీ చేయవద్దు. అలా కూడదని తింటే వంశాభివృద్ధి అనేది ఉండదు. పిల్లల యొక్క ఆరోగ్యము అనేవి పూర్తిగా దెబ్బతిని చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. సంతానలేమి సమస్యలు అనేవి ఎదురవుతాయి. ఇంకా ఈ గుడ్డుతో పాటుగా చికెను, మటను, చేపలు, పీతలు, ఎండు చేపలు, రొయ్య పొట్టు, రొయ్య కారము, ఇలా వెల్లుల్లి, అల్లము, ఉల్లిపాయ ఇలాంటివి మసాలాకు సంబంధించినటువంటి కూరలు కూడా ఏవి రేపు పొరపాటున వండొద్దు, తినొద్దు. ఇవి తినటం వలన మన శరీరంలో ఏంటంటే వేడి గుణం అనేది ఇంకా విపరీతంగా పెరిగిపోతుంది. అంటే తపో గుణము, రాజగుణము ఇలాంటివి అంటారు కదా, అవి పెరగటం వల్ల ఏంటంటే మనకు ఆలోచన విధానం అనేది రకరకాలుగా ఉంటుంది, తొందర పెరుగుతుంది. మన తిండిని బట్టే మన యొక్క ఆలోచన విధానము, ఆరోగ్యం అనేవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇలాంటి ప్రత్యేకమైనటువంటి తిథుల్లోనైనా సరే మనం సాత్విక ఆహారం తీసుకోవాలి. పాలను, పండ్లను, కూరగాయలను, ఆకుకూరలను ఇలాంటి ఆహారాలను తీసుకోవటం వలన చాలా మంచిది. ఇంకా ఈ రోజున పూజ చేసేటప్పుడు తప్పనిసరిగా కొబ్బరికాయ ఇంట్లో కొట్టండి దేవుడి ముందల. అలా కొబ్బరికాయ కొట్టడం వలన మీకు బాగా కలిసి వస్తుంది, అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. కొబ్బరికాయలో మనకు త్రిమూర్తులు కొలువై ఉంటారు కాబట్టి మీకు లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ రోజున ఇంట్లో పాలు పొంగించండి. అలా పాలు పొంగించి పాలతో చేసినటువంటి నైవేద్యము, పాయసం కావచ్చు, పరమాన్నం కావచ్చు, ఇలాంటివి దేవుడికి నైవేద్యంగా సమర్పించి తప్పకుండా ఇంట్లో వారందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి. అలాగే స్వామి వారికి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోండి. ఇలా చేయటం వలన మీకున్నటువంటి ఏ సమస్య అయినా సరే
క్షణాల్లో తీరిపోయి మీకు బాగా కలిసి వస్తుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. విష్ణుమూర్తి అనుగ్రహం కలిగితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా ఇక మీకు కలిగినట్లేనమాట. కాబట్టి రేపు తప్పనిసరిగా ఇలాంటి నియమాలు ఆచరించండి. వండాల్సిన కూర ఏంటి, అలాగే వండకూడని కూరలేంటి, ఎలాంటి నియమాలను పాటించాలి, ఏ పొరపాట్లు చేయకూడదు, ఇదంతా కూడా ఈ వీడియోలో మీరు క్లియర్గా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది. అక్కడ మీ యొక్క పాయింట్స్ అనేవి యాడ్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది. మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వారికి కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. కామెంట్ బాక్స్లో ఓం నమో భగవతే వాసుదేవాయ అనే కామెంట్ చేయటం వలన మీకు మీ కుటుంబానికి అంతా శుభం కలుగుతుంది. కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ, మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. మరో మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.